శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 15th చాప్టర్. ఇక్కడ తండ్రి యొక్క అనుమతి తీసుకుని గృహపతి కాశీ నగరానికి వెళ్ళి తపస్సు చేసుకోవటం, ఇంద్రుడు వరం ఇవ్వటానికి ప్రత్యక్షమవుతాడు. గృహపతి దాన్ని తిరస్కరించుట, పరమేశ్వరుడే ప్రత్యక్షమై ఆ గృహపతికి వరాలు ఇవ్వట, అలాగే దిక్పాలకుల ఒక పదవిని కూడా ప్రసాదించి అగ్నీశ్వర లింగాన్ని ఆయన స్థాపించటం, అగ్ని యొక్క మాహాత్మ్యం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. అంటే అగ్నీశ్వర లింగం యొక్క మాహాత్మ్యము. నందీశ్వర ఉవాచ విశ్వవానరః సపత్నీకః తచ్చుత్వా నారదీరితం తదేవం మన్యమానో అభుద్వజ్రపాతం సుధారుణం. నందీశ్వరుడు మళ్ళీ సనత్ కుమారుడికి ఏదైతే గాథని చెప్తున్నాడో, నారదుడు రావటం, ఆ నారదుడు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ శిశువును ఒళ్ళో కూర్చోబెట్టుకుని గృహపతిని జాతకం చూస్తానని చెప్పి హస్తరేఖలు, నాలిక ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ పిడుగుపడేలాగా ఒక వార్తను చెప్పాడు. ఏమని? 12వ సంవత్సరం రాగానే ఏ పిడుగుపడి నీ కొడుకు మరణించే అవకాశం ఉంది. ఇవేవి జాతకాలు ఎంత శుభలక్షణాలతో ఎంతలాగా ఉన్నప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఆ మాటలు తలుచుకొని ఇక్కడ విశ్వవానరుడు అలాగే ఆయన భార్య అయిన శుచిస్మతి కూడా చాలా దారుణం. అంటే వజ్రాయుధంతో ఎలా అయితే గాయం తగిలితే ఎంత బాధగా అనిపిస్తుందో అటువంటి బాధకి భయంకరమైన ఆ పిడుగు లాంటి వార్త విని వీళ్ళిద్దరూ కూడా కృంగిపోయారు. హాహతోస్మీతి వచసా హృదయం సమతాడయత్ మూర్ఛార్మవాప మహతిం పుత్రశోకా సమాకులః. అయ్యో రామా, ఇట్లాగా అయిపోయింది ఏంటి అనుకుంటూ గుండెలు బాదుకుంటూ కూడా అయ్యో 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 అని గుండెలు బాదుకున్నాడు. కొడుకుకి ఏదో అయిపోతుందని ఆ శోకంలో ఇలా నిట్టూర్పులు ఊడుస్తూ ఇంత గాఢమైన బాధకి లోనైన కారణంగా ఆ ఏడుస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ మొత్తానికి తీవ్ర బాధ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. శుచిష్మత్యాపి దుఃఖార్త రురోధాతీవ దుస్సహం అతిస్వరేణ హారావైర్యత్యంతం వ్యాకులేంద్రియ. అక్కడ భార్య అయిన శుచిస్మతి కూడా అత్యధిక దుఃఖానికి లోబడిపోయి గట్టి గట్టిగా ఇంకా ఈవిడ బాధకి లోబడిపోయి ఇంకా ఆవిడ హాహాకారాలు తీసేస్తుంది. ఇంద్రియాలన్నీ కూడా ఆవిడ క్షోభకి గురయ్యాయి. ఇక్కడ నిగ్రహం అన్నది కోల్పోయాం, బాధకి లోబడ్డారు. అందుకని ఇంతలాగా ఆవిడ ఏడుస్తూ ఉంది. శుత్వార్తనాదామితి విశ్వవానరోపి మోహం హిత్వోత్థితః కిమితి కిం ప్రీతి కిం కిమేతత ఉచ్చేర్వదనా గృహపతిః క్వాసమే బహిస్తతః ప్రాణో అంతరాత్మా నిలయః సకలేంద్రియేషః. ఈ శుచిస్మతి అయిన భార్య ఇలా విలపిస్తూ గట్టి గట్టిగా ఏడుస్తుంటే స్పృహ కోల్పోయి పడిపోయిన విశ్వవానుడు కూడా మళ్ళీ లేచాడు. లేచి ఇద్దరు కూడా అయ్యో ఇలా ఎలా అయిపోయింది అని ఇద్దరు కూడా ఆర్తనాదాలు తీస్తున్నాడు. స్పృహలోనికి వచ్చిన ఆయన కూడా నా బాహ్య ప్రాణమైన నా కొడుకైన గృహపతి ఇలా ఆయన ఎలాగా నన్ను వీడి వెళ్ళిపోతాడు అని అంత దుఃఖంలో ఉన్నాడు. ఇది ఎలా అయిపోతుంది, ఇది ఎలా సాధ్యమవుతుందన్న విచారణలో ఉన్నాడు. ఇది ఊహించనిది. తతో దృష్ట్వా సా పితరో బహుశోకా సమావృత్తో స్మిత్వోవాచ గృహపతిః సబాలః శంకరాజః. అందుకుని ఇక్కడ నా కొడుకు మరణిస్తే ఎలాగా, నా కొడుకే నాకు బాహ్య ప్రాణము, పైగా నా కొడుకే నా సర్వస్వము, నా సకలేంద్రియాలకి స్వామివి, పైగా నా అంతరాత్మలో నివసించేవాడివి. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు, అలాంటి నువ్వు కోల్పోతే మేము ఎలా బతకగలము అని తల్లిదండ్రులు ఇంతలాగా విలపిస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు ఒక అంశైన గృహపతి ఆ బాలకుడులానే ఉన్నాడు. ఆయన చిరునవ్వుతో మళ్ళీ తల్లిదండ్రులతో ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆ చిరునవ్వుతో గృహపతిర్ ఉవాచ హే మాతస్తాత కిం జాతం కారణం తద్వదాధునా కిమర్థ రుదితో అత్యర్థ త్రాసస్ తాదృక కుతో హిమాం. ఆ గృహపతి తల్లిదండ్రులతో ఇలా అన్నాడు, తల్లి తండ్రి లారా, మీరు సమయానికి ఎందుకు ఇంతలాగా బాధపడుతున్నారు, ఎందుకు ఇంతలా విలపిస్తున్నారు, అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటి, నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఎందుకు ఇంత భయానికి బాధకి లోబడిపోతున్నారు, అసలు ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి దాపరించాయి అని. నమాం కృత్వా పుత్రస్త్రాణం భవచ్చరణేనుభిః కాలః కలియూతుం శక్తో వరాకి చంచల
మృత్యుర్ముక్తికాః. అసలు మీ ఇద్దరు కూడా చరణధునితో సురక్షితంగా నా ఈ శరీరంతో ఇక్కడ నేను ఎవరినైనా సరే చంపడానికి సమర్థత కలిగి ఉన్నవాడిని. అట్లాంటిది అల్పమైన ఒక్క అగ్ని ఆ పిడుగుకి నాకేదో అయిపోతుంది అని ఎలా అనుకుంటున్నారు? నన్నేమి అది చెయ్యలేదు. అంటే మీ చరణాలొక్క ధూళితోనే ఈ శరీరం రక్షించబడిపోతుంది. నాకు పైగా నా మీద కాలుడు ప్రభావం ఏమీ చూపించలేడు. అది పిడుగైనా సరే ఏదైనా సరే. ప్రతిజ్ఞాం శృణుతాం తాతో యదీవాం తనయో అహం కరిష్యేహం తథాయేన మృత్యుస్త్రస్తో భవిష్యతి. అందుకే తల్లిదండ్రులారా, మీకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అయితే నేను గనక మీ ఇద్దరికి కొడుకునే అయితే ఏ కార్యాన్ని అయితే నేను చేస్తానో దాంతో మృత్యు అన్నది నాకు ఉండదు. అంటే ఇది తుచ్చమైనది, అల్పమైనది, అది నన్ను ఏమి చెయ్యలేదు, అందుకు దాన్ని నేను లెక్కించను. నేను చేసే ప్రతిజ్ఞ ఏంటంటే నేను గనక నిజంగా మీ పుత్రుణ్ణే అయితే మృత్యువు కూడా నాకు భయపడుతుంది తప్పితే నేను మృత్యువుకి భయపడను. అయితే మృత్యువే భయపడేటట్లుగా నేను ఒక ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పాడు. మృత్యుర్జయం సమారాధ్య సర్వజ్ఞం సర్వదం సతాం జపిష్యామి మహాకాలం సత్యం తాతో వదామ్యహం. ఎలా అయితే సత్పురుషులు ప్రసాదించే సర్వజ్ఞుడు ఆ మృత్యుంజయుని నేను ఆరాధిస్తాను, మహాకాలుణ్ణి జయిస్తాను. నేను మీ ఎదుట ఇట్లా సంపూర్ణంగా సత్యాన్ని చెప్తున్నా అంటే ఆయన్ని ఆరాధన చేసి అప్పుడు నేను జయిస్తాను. ఇది పరమ సత్యము అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య జారితో ద్విజ దంపతి అకాలామృత వర్షేర్గేర్గతాపౌ తథోచతు. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పారు, మునీంద్ర, అంత శోకంలో ఉన్న తల్లిదండ్రులు ఈ ద్విజ దంపతులు గృహపతి చెప్పిన మాటలు వినేసరికి ఆ సంతానం మీద ఉన్న మక్కువతో, కానీ ఇక్కడ ఈయన చెప్పినది అక్కడ ఆ కాలంలో అమృతంతో సమానమైనట్టుగా దుఃఖాల రహితంగా అయిపోయారు ఒక్కసారిగా. ద్విజదంపతి ఊచతుః పునర్బ్రూహి పునర్బ్రూహి కీదృకా కీదృకా పునర్వద కాలః కాలయితుం నాలం వరాకి చంచలాస్తిక అవయోస్థాపనాశాయ మహోపాయస్త్వయేరితః మృత్యుజ్జయాఖ్యాయ దేవస్య సమారాధన లక్షణః. నాయనా, మళ్ళీ చెప్పు ఏం చెప్తున్నావు నువ్వు అని. అందుకని నాయన, నువ్వు బ్రహ్మ మొదలైన వారికి కూడా కర్త అయిన వాడివి, అంటే సకల మనోరథాల్ని కూడా తీర్చగలిగిన వాడివి. అందుకు నువ్వు ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు అంటే అన్నీ నీ ఆధీనంలో ఉంటాయి. అయితే నిజమే, ఆ పిడుగు నిన్ను మాత్రం ఏం చేయగలగదు, కానీ మా యొక్క శోకాన్ని నివారణ చేసేలాగా మృత్యుంజయ దేవతను సమారాధన చేస్తామన్నావు చూడు, అది నిజంగా చాలా ఉచితమైన ఉపాయమే. తత్వచ్చ శరణం శంభోర్నాథః పరంతరహితత మనోరథ పతాతీత కారిణః పాపహారిణః. ఇది చాలా మంచి ఉపాయం అని చెప్పి ఆ పరమేశ్వరుని ఆశ్రయించటం ద్వారా అది మనకి తప్పకుండా నెరవేరుతుంది. అందుకు నువ్వు చెప్పింది పరమ సత్యము. ఆయనకి మించింది ఏదీ లేదు. ఆయన్ని ఆశ్రయిస్తే మనకు తప్పకుండా మనకి లభిస్తుంది. సకల పాపాలని కూడా తొలగించగలిగిన వాడు, సకల మనోరథాల్ని కూడా, ఆ కోరికల్ని కూడా పూర్ణం చెయ్యగలిగిన వాడు ఆయన ఒక్కడే అని. किं न श्रुतं त्वया तात श्वेतकेतुं यथा पुरा పాశితం కాలపాశేన రరక్షా త్రిపురాంతకః. నాయన, నువ్వు చెప్పింది నిజంగా పరమ సత్యము. పూర్వకాలంలో కూడా ఇక్కడ శ్వేతకేతు కాలపాశంలో బంధింపబడినప్పుడు కూడా ఆ పరమేశ్వరుడే వచ్చి రక్షించాడు. శిలాదాతనయం మృత్యుగ్రహస్థామష్టాబ్ధ దమత్రకం శివో నిజజనం చక్రే నందినం విశ్వనందినం. అలాగే శిలాద పుత్రుడు ఆ నందీశ్వరుడు కూడా 8 సంవత్సరాల బాలకుడే, కానీ కాలపాశం నుంచి ముక్తి పొందటానికి పరమేశ్వరుడే రక్షణగా ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ పరమేశ్వరుడే రక్షించాడు. क्षीरोदमतानोद्भूतं प्रलयानलसन्निभं पीत्वा हालाहलं ఘోరమరక్షాత్ భువనత్రయం. క్షీరసాగర మతనం అప్పుడు కూడా ఉత్పత్తి జరిగిన ప్రళయాగ్ని
తో సమానమైన మహా భయంకరమైన హలాహల అంటే అది ఆ వేడికే అందరికీ కూడా ఒళ్ళు కవిలిపోయే అంత స్థితిలో ఉన్న హాలాహలాన్ని కూడా ఆ పరమేశ్వరుడు ఆనందంగా తీసుకుని తన గరణంలో నిక్షిప్తం చేశాడు. అలా ముల్లోకాల్ని కూడా అంటే ఎటువంటి ఉపద్రవం నుంచైనా రక్షించగలిగిన వాడు ఆ పరమాత్మ ఒక్కడే అన్న భావనలో చెప్పారు. జలంధరం మహాదర్పం కృతత్రైలోక్య సంపదం రుచిరాంగుష్టరేకోద్యత చక్రేణ నిజగానయ. అలాగే ముల్లోకాల్ని బాధిస్తూ సకల సంపత్తులు అన్ని దగ్గర నుంచి కూడా తన దగ్గర, ఎందుకంటే ఈ క్షీరసాగర మదనప్పుడు అందులోంచి సముద్రం నుంచి వచ్చినవన్నీ కూడా నా తండ్రివి, పైగా నా తండ్రిని వీళ్ళు చాలా బాధకి గురయ్యేలాగా చేశారు అనుకున్నాడు. అందుకని శివ అంశమే కాబట్టి అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే వరప్రభావము. ఆ పరమేశ్వరుడికి కలిగిన పుత్రుడు తప్పితే ఆయన ఇంకెవరు వధించలేరు. ఆ పుత్రుడికి కూడా మళ్ళీ అధికారం ఉంటే గానీ అది అవ్వదు అన్నట్టుగా అడిగాడు. అందుకని ముల్లోకాల మీదకి వెళ్ళిపోయాడు. అందరితో యుద్ధం చేసేసి అక్కడున్న ఆ సంపత్తినంతా కూడా తన ఆధీనంలో చేసుకున్నాడు. ఇలా ఉన్న ఆ జలంధర్ను కూడా ఆ దైత్యుణ్ణి కూడా ఆయన మళ్ళీ సుదర్శన చక్రంతో చంపేశాడు, వధించాడు. या एकेषु निपातोऽत्यज्वलनेस्त्रिपुरः परा त्रैलोक्यैश्वर्य సమ్మూఢం శోషయామాస భానునా. అంతేకాదుగా ముల్లోకాలు సంపదలన్నీ లభించేలాగా మళ్ళీ మోహానికి లోబడకుండా అందరినీ బాధిస్తూ ఉన్న త్రిపురాసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకే ఒక్క బాణంతో జ్వాలామయంగా చేసి అగ్నికి వాళ్ళందరినీ కూడా ఆహుతి చేసేశాడు. ముల్లోకాలకి విజయాన్ని, ముల్లోకాలకి సుఖాన్ని కూడా, ఆ బాధని కూడా తొలగించేశాడు ఆ పరమాత్మ. కామం దృష్టి నిపాతేన త్రైలోక్య విజయోర్జితం నినాయా నంగపదం వీక్షయా మానుష్వజాదీషు. అలాగే కామదేవుడు కూడా ఎప్పుడైతే బ్రహ్మాది వాళ్ళందరూ చూస్తుండగానే అతను కూడా అనంగుడు కూడా అయిపోయాడు. అంటే ఎప్పుడైతే అందరి మీద ప్రయోగించేలాగా ఎక్కడైతే తీవ్రమైన తపస్సు చేస్తున్నాడో పరమాత్మ, అప్పటికే సతీదేవి వెళ్ళిపోయింది. ఆయన హిమాలయ ప్రాంతానికి వచ్చి పరమేశ్వరుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. మళ్ళీ హిమవంతుడు వెళ్ళి పార్వతీదేవి నిన్ను సేవించుకుంటుంది అంటే ఆ సతీదేవి అంశమైన పార్వతివే ఈయనకి సేవించుకోవటానికి వస్తుంది. ఆ సేవించుకోవటానికి వచ్చిన క్రమంలో ఎందుకంటే ఎన్ని బాణాలు వేసినా సరే ఆ పరమాత్మ మీద ఎటువంటి ప్రభావం లేదు. మళ్ళీ దేవతల యొక్క కార్యానికి, ఎందుకంటే ఆయన మళ్ళీ ఈవిడ్ని వివాహం చేసుకోవాలి, ఒక పుత్రుడు ఉత్పత్తి జరగాలి, లేకపోతే మళ్ళీ ఆ వినాశనము లేదు కాబట్టి. అందుకుని మన్మధుడు వెళ్తాడు, వేస్తాడు. కాకపోతే ఏమవుతుంది, ఈ పార్వతీదేవి ఎప్పుడైతే సేవించుకోవడానికి వెళ్తుందో అక్కడ ఆవిడ రాకతో మన్మధుడు వేసిన బాణ కారణంగా ఈవిడ యొక్క అక్కడ ఉండట కారణంగా కొంచెం చంచలత్వానికి లోబడినట్టుగా అవుతుంది ఆ పరమేశ్వరుడికి. అయితే ఇది ఎలా అయ్యింది అని ఒక్కసారిగా తన దృష్టిని ప్రసరింపజేస్తాడు మన్మధుడికి. ఆ చూసినంత మాత్రం చేతనే అక్కడ భస్మరాశిగా అయిపోతాడు. ఆ భస్మరాశిగా అయిపోయినప్పుడు మళ్ళీ విలపిస్తూ విలపిస్తూ ఆయన భార్య ఎప్పుడైతే మళ్ళీ ఆవిడ్ని వేడుకుంటుందో పరమాత్మనప్పుడు, అందుకే ఇంకా ఆయనకి శరీరం ఇప్పుడే రాదు, వీళ్ళ వివాహం అయిన తర్వాత అప్పుడు వస్తుంది. అప్పటిదాకా కూడా అనంగుడుగానే ఉంటాడు. ఈవిడికి తప్పితే ఇంకెవరికి కనిపించదు. అది కూడా అయినప్పుడు మళ్ళీ ఆ శరీరాన్ని మళ్ళీ ఇచ్చింది పరమాత్మ అని ఇలా అక్కడ చూస్తూ చూస్తూనే అందరు దేవతల యొక్క కార్యానికే వెళతాడు, కాకపోతే ఆ కార్యం చేస్తూ చేస్తూ భస్మం అయిపోతాడు. మళ్ళీ ఆ శరీరం దాచడానికి కూడా మళ్ళీ కాస్త వ్యవధి పట్టింది. తం బ్రహ్మాదికా కర్తారం మేఘవాహనమచ్యుతం ప్రయాహి పుత్ర శరణం విశ్వరక్షామణిం శివం. అందుకే బ్రహ్మ ఆది ఏకమాత్ర అయిన జన్మదాత అయిన అందరూ కూడా ఆ మేఘాల మీద పయనిస్తూ అవినాశి ఆ పరమేశ్వరుడికి ఆ రక్షణ కావాలని చెప్పి అందరూ కూడా ఆయన్నే శరణు వేడుకుంటూ ఉంటారు. నువ్వు కూడా అలాగే ఆయన్నే శరణు వేడుకో అని. నందీశ్వర ఉవాచ పిత్రోరనుజ్ఞాం ప్రాప్యేతి ప్రణమ్య చరణౌ తయోః ప్రాదక్షిణ్యాముపావృత్య బ్రహ్మశ్వాస్య వినిర్యయో. నందీశ్వరుడు ఆ సనత్ కుమార్కి చెప్తున్నాడు కదా, అందుకే ఇలా తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ మేరకి వాళ్ళ ఆజ్ఞ తీసుకుని వాళ్ళ చరణానికి మళ్ళీ నమస్కరించి ప్రదక్షిణ పూర్వకంగా కూడా చేసి ఇక్కడ మళ్ళీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైతే భయానికి బాధకి లోబడి ఉన్నారో ఏం పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళని నిర్భయంగా ఉండమని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు.
సంప్రాప్య కాశీం దుష్ప్రాపాం బ్రహ్మనారాయణాదిభిः మహాసంవర్త సంతాపహంత్రిం విశ్వేశ్వ పాలితాం. ఈయన అలా తపస్సు చేసుకుంటా అన్నాడు, ఆయన్నే పూజించుకుంటా అన్నాడు. అప్పుడు కాశీ నగరానికి చేరుకున్నాడు. ఎక్కడైతే బ్రహ్మ నారాయణ ఆది సకల దేవతలు కూడా దుర్లభుడు, మహాప్రళయానికి వినాశనానికి కారణమైన వాడు అటువంటి పరమాత్మ విశ్వేశ్వరుడు ద్వారా అన్నీ పోషించబడుతున్నాయి, అన్నీ రక్షించబడుతున్నాయి. అట్లాంటి పరమాత్మను పూజించుకోవటానికి తల్లిదండ్రుల ఆజ్ఞ మేరకు అక్కడికి బయలుదేరాడు, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఇలా సకల దేవతలు పొందరానిది మహాప్రళయందు కలిగే ఆ బాధలు కూడా నశింప చెయ్యగలిగిన ఆ విశ్వనాథుడి ద్వారా సురక్షితమైన ఆ క్షేత్రము. ఆ క్షేత్రాన్ని స్మరించినంత మాత్రాన పాపాలు పోతాయి అంటారు. ఆ క్షేత్రానికి వెళ్ళాలన్న భావన కలిగినంత మాత్రాన, అలాగే ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నంత మాత్రాన, అక్కడ ప్రవేశించగలిగితే చాలు. నేను పుణ్యప్రదమైన కర్మలు చేసినా చేయకపోయినా ఆ ప్రదేశంలో నేను ఉంటే ఆ ప్రభావం నా మీద ఉంటుంది. అలాగే ఆ ప్రదేశంలో అంత భావనతో అంత భక్తితో నేను పూజించగలిగితే, ఆ నామాన్ని స్మరించగలిగితే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే మహాప్రళయాన్ని కూడా దేన్నైనా సరే ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటాయి సర్వము. అందుకే సంతాపాలు తొలగించగలిగిన వాడు, సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆ కంఠంలోనే ఆ ఏదైతే మనకి ఆ విషాన్ని పెట్టుకున్నవాడు నిక్షిప్తం నీలకంఠుడిగా ఎలా అయితే అయ్యాడు. సర్వర్ధున్య హరయష్టేవ రాజితం కంఠభూమిషు విచిత్ర గుణశాలిన్య హరపత్న్యా విరాజితం. మహాప్రళయాలకి అన్నిటికీ మూలమైన వాడు, ఆ విశ్వానికే మూలమైన వాడు, పోషించేది సృష్టించేది లయం చేసేది అన్నీ అయిన ఆ పరమాత్మ ఆ కంఠ ప్రదేశంలో ఆ గరళాన్ని పెట్టినవాడు. అలాగే గంగ సుశోభమానంగా అద్భుతమైన గుణాలతో సంపన్నంగా ఉన్నది. ఆ భగవతి అయిన గిరిజ కూడా శోభాయమానంగా సమానంగా ఉన్నది. అంటే ఇక్కడ కాశీ క్షేత్రంలో పరమాత్మ నిత్యుడై ఉంటాడు, అందుకే ఆ కాశీ క్షేత్రంలో ఎప్పుడూ ఉంటాడు అని చెప్పారు. అందుకే ఇక్కడ దేవతలకు కూడా దుర్లభము. ఇక్కడ ఆభూషణాల రూపంలో హారాల రూపంలో ఏవైతే ధరించి ఉన్నాడో, అంటే ఏం ధరించి ఉన్నాడు, కాశీ క్షేత్రంలో ఉన్నది పరమాత్మ. ఈ హారం రూపంలో ఆ గంగా నది ఏదైతే ప్రవహిస్తుందో అది ఆయనని ధరించి ఉన్నట్టుగా అంత శోభాయమానంగా ఉన్న ఆ కాశీ నగరము. ఆ విప్రులు మొదలైన వాళ్ళందరూ కూడా మణికర్ణకి వెళతారు. ఆ ప్రదేశంలో అంటే ప్రదేశ ప్రభావం ఉంటుంది, అలాగే అక్కడ చేసే ఉత్తమమైన క్రియల కారణంగా కూడా ఇంకా మనకి ఆ మాలిన్యాలు తొలగించుకునేలాగా అవుతూ ఉంటుంది. తత్ర ప్రాప్య స విప్రేష ప్రాజ్ఞయో మణికర్ణికాం తత్ర స్నాత్వా విధానేన దృష్ట్వా విశ్వేశ్వరం ప్రభుం. ఆ మణికర్ణిక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ విధి విధానంగా ఆ ప్రదేశానికి వెళ్ళటం, విధి విధానంగా స్నానాలు చేయటం, మళ్ళీ ఈ స్నానం చేసి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శన చేసుకోవటం, మళ్ళీ బుద్ధిపూర్వకంగా దర్శించడమే కాకుండా ఆ మానసిక వాచక కాయకగా శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతమే కాకుండా మనసు దాని మీద పెట్టి ఆయన్ని విధి విధానంగా పూజించుకోవటం. అందుకే అక్కడ ఆయన్నే ధ్యానిస్తూ స్నానం చేసి ఆయన్నే మళ్ళీ దర్శించుకుంటూ ధీమంతుడైన గృహమతి పరమ ఆనందభరితుడై ముల్లోకాలందరూ కూడా రక్షిస్తున్నవాడు, సకలానికి మూలమైన వాడు, ఈ ఆనందయుక్తంగా పరమాత్మనే పూజించుకోవటానికి పూనుకున్నాడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 15th చాప్టర్లో 24 శ్లోక సంపూర్ణం.